ఈపీఎఫ్ఓ ఉద్యోగ భవిష్య నిధి క్లెయిమ్ సెటిల్మెంట్లను వేగవంతం చేసింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో అటానమస్ ప్రక్రియ ద్వారా మార్చి 6 వరకు అత్యధికంగా 2.15 కోట్ల క్లెయిమ్లను పరిష్కరించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కంటే అధికమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. గత సంవత్సరం 89.52 లక్షల క్లెయిమ్లను పరిష్కరించినట్లు తెలిపింది. ఈపీఎఫ్ఓలో విత్డ్రాకు సంబంధించిన క్లెయిమ్ల పరిష్కారం 60% ఆటో మోడ్లోనే జరుగుతున్నాయని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కందర్లాజే లోక్సభలో ఒక ప్రశ్నకైతే సమాధానం ఇస్తూ విత్డ్రాకు సంబంధించి ఆటో మోడ్లో చెల్లింపుల పరిమితిని ₹1,00,000 పెంచామని, అనారోగ్యం, ఆసుపత్రి ఖర్చులు, ఇంటి నిర్మాణం, చదువు, వివాహం వంటివి ఆటో మోడ్లో చేర్చినట్లు చెప్పారు. ఈ మోడ్లో 3 రోజుల్లోనే క్లెయిమ్లు పరిష్కారం అవుతాయని, ఈపీఎఫ్ఓ సభ్యులకు సంబంధించిన వివరాల్లో తప్పులు సరిదిద్దుకునే ప్రక్రియను సరళతరం చేసినట్లు మంత్రి వివరించారు. ఆధార్ అనుసంధానం అయిన సభ్యులు ఈపీఎఫ్ఓ జోక్యం లేకుండా సొంతంగానే తప్పులు సరిదిద్దుకోవచ్చని పేర్కొన్నారు. ఇలా 96% తప్పులు ఈపీఎఫ్ఓ జోక్యం లేకుండానే జరుగుతున్నాయని, 99% క్లెయిమ్లు ఆన్లైన్లోనే పరిష్కారం అవుతున్నాయని మంత్రి తెలుపుతూ 2025 మార్చి 6 వరకు 7.14 క్లెయిమ్లు ఆన్లైన్ మోడ్ ద్వారా దాఖలైనట్లు చెప్పారు. దీంతో ఈపీఎఫ్ఓ ఆటో ప్రాసెస్ 3 రోజుల్లోనే సెటిల్మెంట్ అంటూ మనకు తాజా అప్డేట్ అయితే వచ్చింది.